శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 7674876908. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ రాశి జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, జన్మతః వీరికి సంక్రమించిన లక్షణాలు ఏమిటో, అలాగే ఈ రాశి వారికి ఇతర రాశుల వారికి మధ్యన ఉన్న తేడా ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇది బేసి రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశి జాతకులు అన్ని రాశుల వారితో పోలిస్తే గనక బాగా సున్నితంగా ఉంటారు. బయటికి చాలా గంభీరంగా ఉంటారు, అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కానీ లోపల మాత్రం చాలా వరకు కూడా వీరు సున్నిత మనస్కులు అని చెప్పాలి. అందరినీ ఆసక్తి కలిగించేలాగా వీరి వైపు తిప్పుకుంటారు. మనోహరంగా ఉంటారు. ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. చురుకుతనము, సమతుల్య స్వభావము, పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, ఈ లక్షణాలు అన్ని వీరికి జన్మతః సంక్రమించినవని చెప్పాలి. ఇవి సలక్షణాలు వీరికి. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఆపకుండా పని చేసే తత్వం వీరిది. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము, పని మొదలు పెట్టేంత ఉత్సాహం మొదలు పెట్టాక ఉండదు. కానీ ఈ రాశి జాతకులకు కష్టపడే తత్వం ఎక్కువ. పట్టుదలగా ఒక పని మొదలు పెట్టారు అంటే పూర్తి అయ్యే వరకు నిద్రపోరు. అందుకే అందరూ కూడా వీరికి చాలా వరకు కూడా పని మంతులు అని బిరుదు ఇస్తూ ఉంటారు. వీరికి ఏ పని మొదలు పెట్టినా ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. ఇతరులను జడ్జ్ చేయడము, ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగల తెలివితేటలు, ఆలోచనలు, భావాలు కలిగి ఉంటారు. అందరిలాగా తప్పు జరిగినా వీరు ఏమి పట్టించుకోకుండా వెళ్లిపోవడము, లేకపోతే ఏది జరిగినా మన మంచికే అని అనుకోవడము, ఇటువంటి భావన కలిగి ఉంటారు. తప్పు అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అలాగే ఏదైనా ఎవరికైనా కూడా సాయం కావాలి అంటే వెంటనే కూడా సహాయం చేసే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి తెలివితేటలు అమోఘమని చెప్పాలి. వీరి యొక్క తెలివితేటలు వీరికే కాదండి, వీరితో పాటు ఉన్న వారికి కూడా చాలా బాగా ఉపకరిస్తాయి. వీరు ఎదుటి వారికి సాయం చేయడానికే కాదు, వారి యొక్క స్థితిని బట్టి మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకొస్తారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారు కూడా త్వరితగతిన ఎదగాలి అనుకుంటారు. వారికి కూడా మంచి మార్గం చూపించాలి అనుకుంటారు. వీరు వ్యాపారస్తులు అయినా, ఉద్యోగస్తులు అయినా వీరితో పాటు ఉన్న వారి యొక్క ఎదుగుదలను కోరుకుంటారు తప్పితే వారు ఎల్లప్పుడూ పైకి రాకూడదు, నేనే పై స్థాయిలో ఉండాలి అని అస్సలు కోరుకోరు. ఇదే ఇతర రాశుల వారికి, ఈ రాశి వారికి ఉన్నటువంటి అతి పెద్ద తేడాగా మనం గమనించాలి. ఈ రాశి వారికి త్వరగా కోపం రాదు, వచ్చినా ఎక్కువసేపు ఉండదు. కానీ వీరి కోపానికి కారణమైన వారిని గుర్తు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. ఎవరైనా వీరిని నమ్మక ద్రోహం చేస్తే జీవితంలో ఎప్పటికీ క్షమించరని చెప్పాలి. అది ఎంతటి ప్రియమైన వ్యక్తులు అయినా ఒక్కసారి వారు వీరిని మోసగించినా, నమ్మక ద్రోహం చేసినా, లేదా ఏ ఇతర పరిస్థితులు వారి వలన వీరికి నష్టం కలిగినా, వీరి కుటుంబానికి కలిగినా, లేదా వీరితో పాటు ఉన్న వారికి కలిగినా అటువంటి వారిని అస్సలు క్షమించరు. ఇది వేరే రాశి వారికి, ఈ రాశి వారికి ఉన్న ముఖ్యమైనటువంటి తేడా. ఎందుకంటే గనక ఎవరైనా సరే తప్పు చేస్తే క్షమిస్తారు, కానీ ఈ రాశి జాతకులు క్షమించే
గుణాన్ని చాలా తక్కువగా కలిగి ఉంటారు. అమితంగా కళలను ఇష్టపడతారు. మనం గమనిస్తే కళా రంగంలో తులారాశి జాతకులు ఎక్కువగా ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఆశయాలు కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితం కోరుకుంటారు. కానీ అన్ని రాసుల వారిలాగా కాదండి. విలాసవంతమైన జీవితం పొందుకోవడం కోసం ఎంతో కష్టపడే తత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా ప్రజా ఆదరణ కావాలి వీరికి. వీరు చేసే పనులకు అందరూ మెచ్చుకోలుగా చూడడం, మెచ్చుకోలుగా మాట్లాడడం, అందరికన్నా కూడా వీరు గర్వంగా తల ఎత్తుకునే స్థాయిలో ఉండడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. మంచి భోజన ప్రియులు వీరు. అలాగే ఇతరుల సమస్యలను వీరి సమస్యలుగా భావిస్తారు. ఇంటి నుంచి దూరం వెళ్ళాక స్థిరపడే అవకాశాలు ఎక్కువ వీరికి. వీరి జీవిత భాగస్వామితో సరి అయిన బంధాన్ని నిలుపలేక కష్టపడుతూ ఉంటారు. వీరు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులుగా చలామణి అవుతారు. కానీ వీరి సొంత పనుల కోసం వీరి కింద స్థాయి వారిని వాడుకోవడానికి ఇష్టపడరు. వీరి సమతుల్య స్వభావం వీరిని ఆచరణాత్మక పరిష్కారాల కోసం వెతికేలా చేస్తుంది. వీరి యొక్క బలము, వీరి చురుకుతనము, సమతుల్య భావము, ఆకర్షణ, అలాగే వీరి యొక్క బలహీనత, గుర్తింపు కోరుకోవడం, సొంత వారికన్నా ఇతరుల కోసం పని చేయడము, నిర్ణయం తీసుకొనడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. మనోచాంచల్యం కూడా వీరికి ఎక్కువ. ఈ రాశి జాతకులను అన్ని రాశుల వారితో పోలిస్తే గనక భిన్నంగా ఉంటారని చెప్పాలి. ఎందుకంటే వీరు చదివే చదువు విషయానికి వస్తే గనక ఎక్కువగా మార్కెటింగ్, ఫైనాన్స్, హోటల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్, ఎకనామిక్స్, న్యాయవాది, ఇలా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇటువంటి కోర్సుల్లో ఎక్కువగా ఉంటారు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయానికి వస్తే గనక ప్రభుత్వ సంబంధిత పనులు, ట్రావెలింగ్, మార్కెటింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాపులు, బ్యూటీ పార్లర్లో, ఇంటీరియర్ డిజైన్, నగల దుకాణము, ఆర్కిటెక్ట్, సినిమా, కళలు ఇటువంటి రంగాల్లో వీరు తమదైన పాత్రను పోషిస్తూ ఉంటారు. అలాగే వీరు మిగతా రాశుల వారి కంటే కూడా ఈ విషయంలో చాలా మంచివారుగా, చాలా గొప్ప నేర్పరులుగా చెప్పాలి. అది ఏమిటంటే గనక జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో, లక్ష్య సాధనతో వీరు కృషి చేసి ముందుకు సాగుతారు. క్షమించే గుణాన్ని చాలా తక్కువగా కలిగి ఉంటారు. తమ ఆలోచన ఎప్పటికీ బయటకు చెప్పరు. ఇతర వారు ఎవరైనా సరే వారి యొక్క బలహీనత ఎదుటి వారికి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ వీరి యొక్క రహస్యాలను రహస్యాలుగా ఉంచడమే కాకుండా ఎదుటి వ్యక్తులు ఎవరైనా వీరిని నమ్మి ఏదైనా రహస్యాలు చెప్తే గనక వాటిని కూడా రహస్యాలుగా ఉంచేస్తారు. అలాగే వీరు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు. ఈ రాశి జాతకులను భయపెట్టడం చాలా వరకు అసాధ్యం. మేధావులుగా అతి చిన్న వయసులోనే గుర్తింపు పొందుతారు. అలాగే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ఈ వ్యాపకాల్లో ఎక్కువగా రాణించడానికి కారణము ఇతరులకు హెల్ప్ చేయాలనే హెల్పింగ్ నేచర్. వీరికి అందరితో కన్నా పోలిస్తే గనక ఈ రాశి జాతకులకు 12 రాశులకెల్లా వీరికి ఎక్కువగా హెల్పింగ్ నేచర్ ఉంటుందని చెప్పాలి. ఎదుటి వారి యొక్క కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారు. ఎదుటి వారి యొక్క ఇబ్బందికి వీరు అస్సలు నిద్రపోరు. వీరి వంతు సాయం చేసే వరకు కూడాను వీరు వేరొక పనిని కూడా అస్సలు ముట్టుకోరు. వారి యొక్క పనులు కూడా పక్కన పెట్టేస్తారు. అలాగే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తుల కోసం వేచి ఉండక కష్టే ఫలి అన్న చందాన ముందుకు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కనుక వీరి యొక్క తత్వము అందరికీ మార్గదర్శకంగా మారుతోంది. ఇలా ఈ రాశి జాతకులకు ఉన్నతవంతమైన వ్యక్తిత్వం ఉన్నది. ఇతర రాశుల వారితో పోలిస్తే వీరు చాలా వాటిల్లో మిన్నగా ఉంటారు. అలాగే వీరి యొక్క ఆలోచన శక్తి కూడా అమోఘంగా ఉంటుందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.